యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమెన్. వి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. ప్రియ సహోదరులారా, గడిచిన కాలం నీవు ఎన్నో సమస్యలు, కష్టాలు మరియు నిందలు ఎదుర్కొన్నావు. ఈ నూతన సంవత్సరం చూడలేని అనేక మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. యెషయా 43:18 నా యేసయ్య చెప్తున్నారు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని. అవి నీ సమస్యలు కావచ్చు, నిందలు, అవమానాలు కావచ్చు, లేదా నీ కోపం కావచ్చు. నిన్ను బలహీనపరిచేవి, కృంగదీసేవి, నీకు ఆటంకపరిచేవి ఏవైనా నీవు జ్ఞాపకం చేసుకొనకు. మరియు యెషయా 43:19 నా యేసయ్య చెప్తున్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని. ప్రియ సహోదరులారా, విసిగి వేసారి అలసిపోయిన నీ జీవితంలో నా యేసయ్య ఒక నూతన క్రియ చేయబోతున్నారు, దానిని గ్రహించు. అరణ్యంలో చిక్కబడిన వారి వలె మార్గం తెలియని స్థితిలో ఉన్నావా? ఈ స్థితిలో నా యేసయ్య నీకు త్రోవ కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎడారి వలె ఎండిన స్థితిలో ఉన్నావా? ఈ స్థితిలో నా యేసయ్య నీ జీవితంలో జీవజల నదులు ప్రవహింపచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ప్రతి క్షణం దేవుడిచ్చిన ఒక బహుమతి అని, మరియు ప్రతిరోజు నీ అభివృద్ధి మరియు పునరుద్ధరణకు ఒక అవకాశం అని గ్రహించి నిరీక్షణతో ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని పొందుకొని ఫలించి అభివృద్ధి చెందుదాం. వన్స్ అగైన్ we wish you all a happy and blessed new year. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.